స్కూల్కి రావడానికి కారణం ఏంటంటే ఎండాకాలం కదా, ఎండాకాలం స్టార్ట్ అయింది. అందుకని ఏసీలు ప్రతి క్లాసుకు 2-3 ఏసీలు ఉన్నాయి. స్కూల్కి రావడానికి కారణం ఏంటంటే ఎండాకాలం కదా, ఎండాకాలం స్టార్ట్ అయింది. అందుకని ఏసీలు ప్రతి క్లాసుకు 2-3 ఏసీలు ఉన్నాయి. అవి పని చేస్తున్నాయా లేదా అని చెక్ చేసేదాన్ని దొరకొని వచ్చినాడు. వీళ్ళు కూడా కువైట్లో కూడా మన మాదిరి జాతీయ గీతం కూడా వీళ్ళకి కూడా ఉంటుంది. పొద్దున మార్నింగ్ పూట ఈ స్కూల్కి వస్తానే ప్రతి ఒక్కరు జాతీయ గీతం వీళ్ళు పాడరు, మైకులో పెడతారు, మనం పాడతాం. అది ఈ స్కూల్లో ఏంటంటే లేడీస్ ఒక సైడు, బాయ్స్ ఒక సైడ్ ఏమో చదువుకుంటారు. మొత్తం ఇది అయితే బాయ్స్, ఇది లేడీస్ అనేవి ఉంటారు. మొత్తం బాయ్స్ 6 మెంబర్స్ ఈ స్కూల్. ఇప్పుడు దాకా నేను చూసిన దాకా అయితే ఇదైతే ఆ రూమ్ అయితే ప్రిన్సిపాల్ ఇవన్నీ ప్రిన్సిపాల్, హెడ్ ప్రిన్సిపల్ కొదవాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద టీచర్లు. ఏంటంటే ఇక్కడ ఎవరి రూమ్ ఒకసారికి ఒక రూమ్ అనమాట, ఎవరి రూమ్ ఉంటాయి. ఈ కువైట్లో ఏంటంటే ఓన్లీ జెంట్స్కి మాత్రమే స్కూల్, లేడీస్కి ఇంకొక స్కూల్, మొత్తం అంటే విడివిడిగా ఉంటారు అనమాట. నేను ఎన్నో మాటలు వచ్చినప్పటి నుంచి స్కూల్కి ఎక్కువ వచ్చా. అలాంటిది లేడీస్ ఎవరు ఉండరు, మేడాలు ఉంటారు, ఆడపిల్లలు అయితే ఎవరు ఉండరు చదువుకున్నారు, మొత్తం మగ పిల్లలే. ఇప్పుడు దాకా చూసింది అయితే బ్యాక్ సైడ్ నాకు దాంట్లోనే మా వాడు టీచరు